ఆయనే టార్గెట్. ఆ నాయకుడి వల్లే తమకు 2 సార్లు అధికారం దక్కకుండా పోయిందన్న కోపం ఇంకా వారిలో అలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకుడి వ్యక్తిగత జీవితంపై కూడా దారుణమైన బూతులు మాట్లాడేవారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయమంటూ శపథాలు చేశారు. కట్ చేస్తే ఆయన పవరేంటో వాళ్లకు రుచి చూపించాడు. 175 సీట్లంటూ ఆకాశంలో విహరిస్తున్న ఫ్యాన్ పార్టీ శ్రేణులను నేలకు దింపిన ఆ నాయకుడిపై మళ్లీ పాత పద్ధతిలోనే విమర్శలు స్టార్ట్ చేశారు. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది మ్యాటర్ ఏంటో అన్నది. వైసీపీ శ్రేణులు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన శ్రేణులను బాగా తిట్టేవారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ను అయితే వ్యక్తిగత జీవితంపై కూడా విమర్శలు చేశారు. చంద్రబాబును ఏడిపించారు. ఇద్దరినీ టార్గెట్ చేయడంతో టీడీపీ, జనసేన ఏకమయ్యాయి. ఏపీలో వైసీపీ అధికారం పోవడానికి ఈ 2 పార్టీల కలయికే ప్రధాన కారణమైంది. ఇక తమకు అధికారం పోవడానికి పవనే కారణమని పగబట్టారో ఏమో తెలీదుగాని పవన్ కళ్యాణ్పై మళ్లీ పాత పద్ధతిలోనే విమర్శలు స్టార్ట్ చేశారు వైసీపీ నేతలు. ఇందులో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని మొదటి స్థానాల్లో ఉన్నారు. రోజా మళ్లీ రెచ్చిపోతున్నారు. తాజాగా కూడా సేనానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా. ఆమె పవన్ సినిమాలపై చేసిన వ్యాఖ్యలు జన సైనికుల ఆగ్రహానికి కారణమయ్యాయి. రోజా విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్పై ఇదంతా రాజకీయ కడుపు మంటతోనే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి అధికారం పోయాక కొందరు వైసీపీ లీడర్లు తరచుగా పవన్పై విమర్శలు చేస్తున్నా తాజాగా రోజా చేసిన విమర్శలతో మళ్లీ పాత పద్ధతిలోనే పవన్ను టార్గెట్ చేస్తున్నారా అన్న వాదన తెరపైకి వచ్చింది. గతంలో కూడా ఆర్కే రోజా పవన్ కళ్యాణ్ను దారుణంగా దూషించారు. ఇక తాజాగా కూడా ఘాటు విమర్శలు చేశారు రోజా. సినిమాలేనా, ప్రజా సమస్యలు ఏవీ ఆయన పట్టించుకోరా అని కూడా మాట్లాడారు. అయితే దీనికి ధీటైన రిప్లై జనసేన నుంచి వస్తున్నాయి. జబర్దస్త్ అంటూ గత 5 ఏళ్లు వైసీపీ ఎమ్మెల్యేగా మంత్రి రోజా చేసిన విన్యాసాల సంగతేమిటి అని జనసేన శ్రేణులు నిలదీస్తున్నాయి. పవన్ తన విలువైన కాలంలో 90% రాజకీయాలకు, 10% మాత్రమే సినిమాలకు కేటాయిస్తున్నారని అంటున్నారు. పార్టీ నడపడానికి, సేవా కార్యక్రమాలకు సినిమాలతో వచ్చే ఆదాయాన్ని వెచ్చిస్తున్నారని తమ నాయకుడిని కీర్తిస్తున్నాయి జనసేన శ్రేణులు. ఇక చూస్తే పవన్ 15 నెలలుగా తన మంత్రిత్వ శాఖలలో చాలా నిబద్ధతతో ఉన్నారని అంటున్నారు. ఆయన మీద విమర్శలు చేయాలంటే రాజకీయంగా చేయవచ్చు, కానీ మంత్రిత్వ శాఖలో ఏ విధంగా చూసినా తప్పులు పెద్దగా దొరకడం లేదని, అందుకే సినిమాల మీద పడ్డారని అంటున్నారు. పవన్ సినిమా షూటింగుల మీద వైసీపీ విమర్శలు చేయడం ద్వారా నెగిటివిటీని పెంచాలని చూస్తుందని అంటున్నారు. అయితే సినిమాలు, రాజకీయాలు కలిపి చేస్తున్నవారు పవన్ ఒక్కరే కాదు అని చాలామంది ఉన్నారని గతాన్ని గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత ఎదిగినా సినిమాలు కూడా చేస్తూ ఉండాలి అన్నది అభిమానుల అభిమతం. దానికి తగినట్లుగానే ఆయన చేస్తున్నారు అని అంటున్నారు. ఇక పవర్ స్టార్ ఇమేజ్ కూడా ఆయనకు, పార్టీకి అడిషనల్ గా లభించే అడ్వాంటేజ్ అని అంటున్నారు. దాంతో పవన్ సినిమాలు చేయడం బహుముఖ వ్యూహంగానే ఉందని చెబుతున్నారు. వైసీపీ లక్ష్యం పవన్ను జనాల్లో పలుచన చేసే కుట్ర అని అంటున్నారు. అందుకు కారణం తమకు అధికారాన్ని దూరం చేశాడన్న అక్కసే అని అంటున్నారు. ముప్పై ఏళ్లు సీఎం నేనే, 175 సీట్లు గెలిచేది నేనే. ఇవి ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ నోటి నుంచి వచ్చే మాటలు. అతి ధీమానో ఏమో తెలియదుగాని ఊహాలోకంలో విహరించిన జగన్ను కూటమి కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కీరోలు పోషించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేనలను నిత్యం ఇబ్బంది పెడుతూ ఇక ఎప్పటికీ తానే సీఎం అనుకునేవారని, జగన్ కలలను కలలుగానే మిగిల్చినందుకే పవన్ మీద పగపట్టి టార్గెట్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. గత ఎన్నికల్లో 3 పార్టీలు కలవకూడదని వైసీపీ అధినేత జగన్ అనేక ప్రయత్నాలు చేశారు.
చంద్రబాబు పవన్లను దూరం పెట్టేందుకు ఇద్దరినీ టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. సామాజిక వర్గాల పరంగా రెచ్చగొట్టారు. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో కాపు వర్గాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. అయినా గత ఎన్నికల్లో కూటమిని ఏర్పాటు చేశారు పవన్. ఫలితంగా వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. అధికారం పోవడంతో వైసీపీ పరిస్థితి రెక్కలు తెగిన పక్షి మాదిరిగా తయారైంది. గతంలో అడ్డు అదుపు లేకుండా స్వేచ్ఛగా విహరించిన వైసీపీ శ్రేణులు ఎంతలా స్వైర విహారం చేశాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బూతులు తిట్టేవాళ్లు బూతులు తిట్టారు, దాడులు చేసేవాళ్లు దాడులు చేశారు, దందాలు కబ్జాలు అవినీతి చేస్తున్నారంటూ నాడు వైసీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు రాగా సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలను తిడుతూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోయారు. ఇలా ఎవరి ఉద్యోగాలు వాళ్లు వెలగపెట్టారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకు వైసీపీ ఉద్యోగాలన్నీ ఊడిపోయాయి. ఇప్పుడు మాత్రమే కాదు, 2014 ఎన్నికల్లో సైతం తమకు అధికారం రాకపోవడానికి కారణం పవన్ కళ్యాణే అన్న కోపం వైసీపీలో ఉంది. అందుకే వాళ్లు అధికారంలోకి వచ్చాక పవన్ వ్యక్తిగత జీవితాన్ని సైతం టార్గెట్ చేసి సునకానందం పొందారన్న ఆరోపణలున్నాయి. ఇక 2024 ఎన్నికల్లో 151 నుంచి 11కి దించింది పవన్ కళ్యాణే కాబట్టి ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే సేనానిపై విమర్శలు స్టార్ట్ చేశారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పేరు వింటే వైసీపీ శ్రేణులు హడలిపోతున్నాయా? జనసేనాని పేరు తలుచుకుంటే నిద్రలో సైతం ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? పవన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ వైసీపీ కూసాలు కదిలిపోతున్నాయా? పవన్ కళ్యాణ్ని ప్రధాన శత్రువుగా జగన్ భావిస్తున్నారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాదు, పవన్ తలుచుకుంటే దేశ రాజకీయాలే మారిపోతున్నాయి. కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కారు 3వసారి రావడానికి పవన్ కళ్యాణే కారణమని తెలిసినప్పుడు దేశవ్యాప్తంగా సేనాని పేరు మారుమోగిపోయింది. బీజేపీ పెద్దల నుంచి విశేష గౌరవం దక్కుతుంది. పవన్ కళ్యాణ్ దెబ్బకు వైసీపీకి బీజేపీ అండ కూడా పోయింది. జగన్ను రాజకీయంగా ఒంటరిగా మిగిల్చేశారు పవన్. మున్ముందు జగన్కు వైసీపీకి సేనాని చుక్కలు చూపించడం ఖాయం. ఆ అక్కసుతోనే మళ్లీ పవన్ పై విమర్శలు స్టార్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తంగా వైసీపీ టార్గెట్ పవనే అంటున్నారు.